నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. కేజ్రీవాల్ రాజీనామా డిమాండ్ పిటిషన్ పబ్లిసిటీ కోసమేనని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ జైలు నుంచే పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన రాజీనామా చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పలువురు కోర్టుకు వెళ్లారు. ఆప్ మాజీ ఎమ్మెల్యే సందీప్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఇది కేవలం పబ్లిసిటీ కోసం చేసిన పని అని వ్యాఖ్యానించింది. గతంలోనూ కేజ్రీవాల్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన 2 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు తిరస్కరించింది. ముఖ్యమంత్రిగా కొనసాగకపోవడం అనేది కేజ్రీవాల్ వ్యక్తిగత అభిప్రాయమన్నది న్యాయస్థానం. అటు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీ దూకుడు పెంచింది. కేజ్రీవాల్ పిఏ వైభవ్ కుమార్, ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాట్నకు ఈడీ సోమవారం నాడు విచారించింది. గతంలోనూ వారిని విచారించిన ఈడీ వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. మరోవైపు కేజ్రీవాల్ కు సంఘీభావంగా నిరాహార దీక్ష చేపట్టిన ఆ పార్టీ సరికొత్త థీమ్తో ఎన్నికల ప్రచారానికి సోమవారం శ్రీకారం చుట్టింది. కేజ్రీవాల్ ను జైలుకు పంపినందుకు ఓటుతో సమాధానం చెప్పాడంటూ జైల్ కా జవాబ్ ఓట్సే ప్రచారాన్ని ప్రారంభించింది. ఆప్ పాటిస్తూనే 4 లోక్సభ స్థానాల్లోనూ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం సాగిస్తున్నారని ఆప్ నేతలు తెలిపారు.